ఫిష్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు. ఈ ఉడికేటప్పుడు చూడండి, బిర్యానీ సామాను వేసుకోండి. బిర్యానీ ఆకు, జాపత్రి, జాజి పువ్వు, లవంగాలు, యాలక్కాయలు, చెక్క, మొగ్గ, మరాఠీ, మిరియాలు, సాజీరా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదండి. ఇందులోనే ఒక అర నిమ్మ చెక్క, నిమ్మరసాన్ని పిండి రైస్ ఉడికించుకుందాము. నిమ్మకాయ వేసిన వల్ల పొడి పొడిగా రైస్ వస్తుంది. 1 స్పూను నెయ్యి వేసుకోండి. రైస్ని ఇలా ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా 80%. వీటిని నీళ్ళు ఉంచుకుందాము. ఇలా వడపోసుకుందాం. పసుపు వేసుకోండి. చేపలు కాబట్టి స్పైసీగా 2 స్పూన్లు కారం వేసుకోండి. టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి. అలాగే ధనియాల పౌడర్ని వేసుకోండి. పెప్పర్ పౌడర్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 2 స్పూన్లు నూనె వేసుకోండి. ఒక ఆకు చెక్క నిమ్మరసం వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని చేపలకి పట్టించుకోవాలి. బాగా ఇలా మసాలా పట్టేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నామంటే చేపలు బాగా నానుతాయి. ఇలాగే మిగతా వాటన్నిటికి కూడా పట్టించండి. చేపల తర్వాత చేపలని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఫిష్ బిర్యానీ. చేపలు తీసి పక్కన పెట్టుకొని ఆయిల్ని మసాలాలో యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ సామాన్ నేను ఒక 6 పచ్చిమిర్చి వేసుకోండి. ఈ రోస్ట్గా బాగా వేగనివ్వాలి. ఆనియన్ వేగగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. టమాటా పేస్ట్ వేసుకోండి. పెరుగు వేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మసాలాల నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక అర స్పూను పసుపు వేసుకోండి. టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి. 1.5 స్పూను కారం వేసుకోండి. మసాలా ఆఫ్ తీసి పక్కన గిన్నెలో పెట్టుకోండి. రైస్ వేసుకోవాలి. అలా మొదటగా రైస్ వేసుకొని ఇప్పుడు ఫిష్ని ఇలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని వేసుకోండి. అలాగే కట్ చేసుకుని వేయించుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఫస్ట్గా మనం తీసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా కూడా వేసుకోవాలి. బాగా మొత్తం రైస్కి కలపాలి. అలాగే మిగతా రైస్ని కూడా వేసుకోండి.
కొంచెం పైన కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు మిగిలిన కర్రీని కూడా పైన వేసుకోవాలి. అంతేనండి, ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరొక 10 నిమిషాలు బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోండి.